అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే యూట్యూబ్లో నాకు సెట్టింగ్స్ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల ఏం యూజ్ లేదనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అలానే ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టిన వారు చేసే మిస్టేక్ ఏమంటే సెట్టింగ్స్ తెలియక మంచి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మంచి వ్యూస్ అయితే రావడం లేదు. వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ రాలేదని డిసప్పాయింటెడ్ అవుతుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెట్టింగ్స్ తెలుసుకొని వీడియో అప్లోడ్ చేసే కన్నా ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఆ 4 సెట్టింగ్స్ మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత డాష్బోర్డ్ అయితే ఇలా వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ కార్నర్లో ప్రొఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక పుష్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పుష్ నోటిఫికేషన్ అక్కడ నాలుగు ఆన్లో ఉన్నాయా లేదా, అచీవ్మెంట్, పాలసీ, ఎర్న్, అనలిటిక్స్, ఈ 4 ఆన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 4 ఆన్లో ఉంటే మనం చేసే వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇవి ఆఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేసే వీడియోస్ అయితే కనుక నోటిఫికేషన్ వెళ్ళవు. సో ఈ 4 మనం ఆన్లో పెట్టుకోవాలి. ఇవి పెట్టుకొని మనం వీడియో అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. అలానే ఏదన్నా ఒక వీడియో చేసేటప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అప్లోడ్ చేసే కన్నా ముందు అప్లోడ్ చేశాక డైరెక్ట్ పబ్లిక్ అయితే చేయద్దాం ఫ్రెండ్స్. వీడియోని అన్లిస్ట్ చేయండి. ఈ అన్లిస్ట్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వీడియో పబ్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇవి ఆన్లో ఉంటాయి ఈ 4 సెట్టింగ్స్. ఇవి ఆన్లో లేకపోతే మనం ఎలా అప్లోడ్ చేసినా అయితే వ్యూస్ అయితే రావు. ఫస్ట్ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇవి ఆన్లో ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మనం వీడియో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి. అలానే మంచి రేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ సెట్టింగ్స్ ఏమీ తెలియక అలానే అప్లోడ్ చేయడం వల్ల ఎలాంటి వ్యూస్ అయితే గిన పెరగవు. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని మన వీడియో పెడితే గిన మంచి వ్యూస్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే గిన ప్లీజ్ లైక్ చేయండి.